మేము సంగారెడ్డి పట్టణం ప్రశాంత్ నగర్లోని శ్రీ సాయిబాబా ఆలయానికి వచ్చాం. ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. మీరు కూడా చూడండి. సంగారెడ్డి పట్టణంలో గురుపౌర్ణమి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. ప్రశాంత్ నగర్ కాలనీలోని శ్రీ సాయిబాబా ఆలయం గురుపౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. వేకువజామున నుంచే ఆలయానికి చేరుకున్న భక్తులు సాయినామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు, పల్లకి ఉత్సవంతో ఆలయ ప్రాంగణం భక్తి పారవస్యంతో నిండిపోయింది. గురువును తలచుకునే పవిత్రమైన రోజు, గురువు అనుగ్రహాన్ని కోరుకునే శుభదినం, గురుపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి పట్టణంలోని ప్రశాంత్ నగర్ శ్రీ సాయిబాబా ఆలయంలో వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. వేకువజామునే ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఆలయంలో కొలువైన శ్రీ దత్తాత్రేయ స్వామివారికి, శ్రీ సాయిబాబా వారికి శాస్త్రోక్తంగా అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక అలంకరణలు చేశారు. అనంతరం విశేష పూజలు, హారతులు నిర్వహించారు. సాయిబాబా దర్శనం కోసం ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ఓం సాయిరాం అంటూ భక్తులు చేసిన నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగిపోయాయి. గురుపౌర్ణమి వేడుకల్లో భాగంగా శ్రీ సాయిబాబా ఆలయం నుంచి స్థానిక శ్రీ పోచమ్మ దేవాలయం వరకు మహిళల కోలాటాల నడుమ ఘనంగా పల్లకి ఉత్సవాన్ని నిర్వహించారు. పల్లకి ఉత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సాయినామస్మరణ చేస్తూ ముందుకు సాగారు. భక్తుల ఆధ్యాత్మిక నినాదాలు, పూజా కార్యక్రమాలు, పల్లకి సేవతో ప్రశాంత్ నగర్ ప్రాంతం భక్తి వాతావరణాన్ని సంతరించుకుంది. అనంతరం ఆలయంలో నిర్వహించిన మధ్యాహ్న హారతి కార్యక్రమానికి భక్తులు భారీగా తరలివచ్చారు. వేలాది మంది భక్తుల భగవన్నామ స్మరణల మధ్య మధ్యాహ్న హారతి కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగింది. సాయిబాబా కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, ప్రతి కుటుంబానికి ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి చేకూరాలని భక్తులు ప్రార్థించారు. ఎంతో వైభవంగా జరిగిన ఈ గురుపౌర్ణమి వేడుకల్లో టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ కూన వనిత సంతోష్ కుమార్, కౌన్సిలర్ లాడె మల్లేశం, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత కిషన్ తదితర ప్రముఖులు పాల్గొని సాయిబాబాను దర్శించుకున్నారు. ఆలయ నిర్వాహకులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గురుపౌర్ణమి సందర్భంగా ఆలయానికి వచ్చిన ప్రతి భక్తుడు సాయిబాబా దర్శనం చేసుకుని ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. అనంతరం మహా ప్రసాదంగా అన్న సమర్పణ చేశారు. గురువు చూపిన మార్గమే జీవితానికి వెలుగుబాట. సాయినామ స్మరణే మనసుకు ప్రశాంతత. రామ్ దయాల్ రెబ్బ, R7 న్యూస్, సంగారెడ్డి. సాయినాథ నీ పాదమే మా దైవం. సాయినాథ సాయినాబా నీ నామమే మా ప్రాణమా. గురు పౌర్ణమి వెన్నెలలోని దివ్య రూపమే దర్శనమా. షిరిడీవాసా సాయినాథ శరణు శరణు నీ పాదాలకు జై జై సాయినాథ. కన్నీటి కడలిలో ఉన్న వేళ కరుణగా చేరావు సాయి. చీకటి దారిలో నడిచే వేళ దీపమై వెలిగావు సాయి. ఆశలన్నీ నీకే అప్పగించి అడుగులు వేస్తే చాలు. శ్రద్ధ సబూరి అంటూ చూపించావు జీవన బాటలు. సాయి సాయి
కులమతాల గోడలు చెరిపి మానవత్వమే నేరపావు. అందరిలోనూ ఒక్క దైవమంటూ ప్రేమ మార్గం చూపావు. ఓం సాయి శ్రీ సాయి జై 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 సాయినాథ. గురువుగా నీవే, దైవంగా నీవే, మా జీవితానికి మార్గదర్శివే. గురు పౌర్ణమి పున్నమి వేళ గుడి అంతా నీ నామమే. భక్తుల హృదయాల నిండా సాయి సాయి గానమే. పూలతో పూజలు చేసి నా పాటలతో కొలిచినా